భూమి ఎంత ఉంది, ఎంత మేరకు ఎంత విస్తీర్ణం ఉంది, వారి పేరుతో పట్ట కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి పారదర్శకంగా ఉండే విధంగా మనం తీసుకురావడం జరిగింది. అయితే మరి సాంకేతికత వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. సో ఎప్పుడైతే మనం పట్టాదారు పాస్ పుస్తకం నుంచి మరి కంప్యూటర్ ద్వారా చేసి వర్గీ చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కానీ ఇంకా ఇతర కారణాల వల్ల కానీ ఇంకా కొన్ని తప్పులు కూడా జరిగిన వాస్తవమే. అలాగే కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే సోమవారం కనీసం 10 నుంచి 15 మంది రైతులు మా దగ్గర కూడా వస్తుంటారు. ఆ రోజు ఫిర్యాదు దినం ఉంటుంది కాబట్టి సార్ నాకు 1 ఎకరా భూమి ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం 1 ఎకరా ఉంటే ఇప్పుడు మంత్లీలో 60 ఎకరాలు చూపిస్తున్నారు, లేదంటే 70 సెంట్లు చూపిస్తున్నారు, 30 సెంట్లు వేరే వాళ్ళ పేరుతో ఉందనో, లేదంటే నా పేరు తప్పుగా పడిందనో, రకరకాలుగా అంటే రకరకాల సమస్యలతో వస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలి. మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు జాతీయ గారు చెప్పారు, ఈ 1B అన్ని కూడా మీరు మామూలుగా మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకొని ఫార్మ్ ప్రింట్ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు గ్రామంలో ఉన్న రైతులు ప్రతి రైతుకు కూడా 1B ఫార్మ్స్ కూడా తయారు చేయించి మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీ భూమి కరెక్ట్గా నమోదైనా లేదా, అడగలేదా పొరపాటుగా లేదా, లేదా మ్యూటేషన్ అయిందా లేదా, ఇవన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకొని వెంటనే ఇక్కడ పరిష్కారం అయ్యే విధంగా, అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడికే పరిష్కారం అయ్యే విధంగా, ఏదైనా పెద్ద సమస్య ఉంటే వారం 10 రోజుల్లో టైం పెట్టి ఆ టైంలో పరిష్కారం చేయాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే ముందు మన రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగి ప్రతి రైతులు వారి యొక్క భూమి వారికి నమ్మకం కలిగజేసినప్పుడు మిగతా సమస్యలు కూడా మనం ఆటోమేటిక్గా పరిష్కరిస్తాం. దాంతోపాటు మరి గ్రామాల్లో మరి ఎన్విరాన్మెంట్ దేవాదాయ భూములు ఉంటాయి, వక్ఫ్ భూములు ఉంటాయి, లేదంటే ప్రభుత్వ పరం భూములు ఉంటాయి. సో అవి కూడా కొంత ఆక్రమణ గురి కావడం లేదంటే ఇతర కారణాల వల్ల కూడా వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కడమో ఇలా కూడా జరిగి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ భూములు కూడా మనం పరిరక్షించుకోవాలి. సో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని మనకు ఆ భూములు పరిరక్షించుకోవడానికి కూడా వాటి చుట్టూ ఖర్చు వేయడం కానీ, లేదంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం కానీ, ఎందుకంటే భవిష్యత్తులో గ్రామ అవసరాలకు వాటిని ఉపయోగించుకోవాలని అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా భవిష్యత్తులో మనకు ఒక శ్మశాన వాటి కావాలన్నా, లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా ప్రభుత్వ భూములు పరిరక్షించుకుంటే అవి భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి వాటిని కూడా పరిష్కరించే విధంగా కూడా వాటికి కావాల్సిన నిధులు మంజూరు చేసేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగపెట్టుకోవాలని మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు మరి ఈ రోజు దాదాపు 10 శాఖల అధికారులు, అంటే కేవలం రెవెన్యూ శాఖే కాకుండా మరి ముందు మనం భూములు సరి చేసుకుంటే భూముల ఆధారంగా మనం మరి చాలా లబ్ధి పొందే కార్యక్రమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అందరూ మన జిల్లాతో కూడా వ్యవసాయం మీద ఆధారపడింది. అందరూ రైతులే కాబట్టి మరి రైతులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మీకు విత్తనాలు ఇవ్వాలన్నా మీ మరి వెబ్లాండ్ లో మీకు 1B కరెక్ట్ గా ఉంటేనే విత్తనాలు వస్తాయి. అలాగే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా కూడా మీకు విస్తీర్ణం ఎంత ఉంది, 1B ఎంత ఉంది, ఆధార్ కార్డుతో అనుసంధానం ఏంటా లేదా అనే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కౌలు రైతులు ఎవరైనా ఉంటే మరి కౌలు రైతులకు సంబంధించిన LEC కార్డ్స్ ఇవ్వాలంటే మరి ఎంత భూమి విస్తీర్ణం చేస్తున్నారో ఆ భూమి సర్వే నెంబర్ ఎంత ఆ వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కౌలు రైతుకి LEC కార్డు ఇవ్వలేని పక్షంలో మరి వ్యవసాయ శాఖ ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పి ఒకటి ఇస్తాం. అది బ్యాంక్ తీసుకొని కూడా మీరు బ్యాంకులో వెళ్తే అక్కడ కూడా మనకు లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వివిధ శాఖలు, అలాగే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరికైనా డ్రిప్ అవసరమైనా, స్ప్రింక్లర్ అవసరమైనా కూడా, లేదంటే మనకు ఏదైనా చెట్లు వేసుకోవడానికి మరి మామిడి కానీ ఏదైనా వేసుకోవాలంటే కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సౌకర్యం ఉంటుంది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గమనిస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటే మీకు గ్రామంలో ఏదైనా పంటకాలలో కానీ, లేదంటే మరి పంట గుంటలు తూకోవాలన్నా కానీ, ఇంకేదైనా చెక్ డ్యామ్స్ ఏదైనా సంబంధించి రిపేర్ చేసుకోవాలన్నా కానీ ఆ విషయాలు వారితో నమోదు చేస్తే వారు కూడా మీకు వెంటనే స్పందిస్తారు. ఇంకా ఈ రోజు రాజకీయంగా ప్రారంభించారు కాబట్టి బ్యాంక్ అధికారులు కూడా ఖచ్చితంగా ఈ సమావేశాలకు రమ్మని కూడా చెప్పబోతున్నాము. ఈ రోజు కూడా బ్యాంకర్స్ తో కూడా మీటింగ్ ఉంది, అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళతో కూడా మీటింగ్ ఉంది. కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఎవరికైనా లోన్కి సంబంధించిన విషయం కానీ, ఎవరైనా లోన్లు కట్టాల్సిందా కానీ, లేదంటే లోన్లు తీసుకోవాల్సిందా కానీ మీరు బ్యాంక్ అధికారులతో వెంటనే మాట్లాడి ఇక్కడ LEC కార్డు కానీ, సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ కానీ 1B సంబంధించి, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ప్రతి లోన్ కూడా మన రెవెన్యూ రికార్డులో కూడా లోన్ ఛార్జ్ మాడ్యూల్ దాంట్లో మనకు మీరు ఎంత లోన్ తీసుకున్నారు వివరాలు కూడా నమోదు చేయబడతాయి. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే మీరు ఒక రైతుకు మరి 10 డిపార్ట్మెంట్కు వెళ్ళాలంటే 10 శాతం 10 డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాలంటే ఎంత ప్రయాసకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు తెలియదు కాదు. అందులో పూర్తి మీకు వ్యవసాయ పనులలో నిమగ్నమైన పరిస్థితి ఇప్పుడు. సో ఈ రోజులు కూడా మీరు రోజు ఆఫీసు చుట్టూ తిరగడం భాగం కాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వమే ప్రజల దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని ఉపయోగపెట్టుకొని